హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ రిమైన్స్ ఛానల్. సో రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్, ఎలిమినేట్ ఎవరు అవ్వబోతున్నారు అండ్ ఆల్సో వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ కొత్త నేమ్స్ వచ్చినాయి, అవన్నీ చెప్తాను. ఫస్ట్ టైం యూట్యూబ్ లో ఇప్పుడు దాకా నాకు తెలిసి ఎవరు చెప్పుకుంటారు, సో ఆ వీడియో అప్డేట్ కూడా ఇస్తాను. అండ్ ఆల్సో కొన్ని ఈ రోజు జరిగే టాస్క్ లో కొన్ని అప్డేట్స్ కూడా చెప్తాను. క్విక్ గా 3-4 మినిట్స్ లో ర్యాప్ చేద్దాం. ఫస్ట్ ఎలిమినేషన్ అప్డేట్. ఎలిమినేషన్ నేను ఆల్రెడీ మొన్న వీడియో చేశాను, మీరు చూడకపోతే చూడండి. నైనికా హైయెస్ట్ రిస్క్ లో ఉంది అండ్ అభయ్ నవీన్ ఆర్ పృథ్వీ లీస్ట్ లో ఉన్నారని కూడా చెప్పాను. అభయ్ నవీన్ అండ్ పృథ్వీకి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే చాలా స్క్రీన్ స్పేస్ వచ్చింది. సో ఈ వారం చాలా ఎక్కువసారి కనిపించారు అండ్ ఎంతో కొంత కంటెంట్ కూడా వస్తుంది. ఎస్పెషల్ గా ఈసారి నాగార్జున గారు తిరుగుతారు కూడా, అంటే కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బిగ్ బాస్ అభయ్ నవీన్ చీఫ్ ని తీస్తారు. సో ఈ అంత కంటెంట్ వల్ల పాజిటివ్ అండ్ నెగిటివ్ కనిపిస్తూ ఉంటే కొంచెం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అభయ్ నవీన్ పృథ్వీ ఈవెన్ దో తక్కువలో ఉన్నా కూడా మొన్నటిదాకా లాస్ట్ 2-3 డేస్ వచ్చే స్క్రీన్ కంటెంట్ వల్ల, స్క్రీన్ స్పేస్ వల్ల సేవ్ అయితే అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు నైనికా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ ముగ్గురులో ఒకళ్ళు ఎలిమినేట్ అవబోతున్నారు. అండ్ మోస్ట్లీ ఒకరిని రెడ్ కార్డ్ ఇచ్చి లేకపోతే ఫేక్ ఎలిమినేషన్ చేసి అలాంటి ట్విస్టులు చేస్తారేమో కూడా చూద్దాం. బిగ్ బాస్ కన్ఫర్మ్డ్ అప్డేట్ నేను యాజ్ యూజువల్ సాటర్డే షూట్ అయిపోయిన వెంటనే పెడతాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వచ్చిన వెంటనే సాటర్డే షూట్ అయిన వెంటనే మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఇమీడియట్ గా ఫస్ట్ లో యూట్యూబ్ లో వస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, ఇంకా తొందరగా అప్డేట్ వస్తే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా పెడతాను. సో ఇది ఎలిమినేషన్ అప్డేట్. ఇది 100% ముగ్గురులోనే వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సీత కూడా ఉండొచ్చు, బట్ నాకు తెలిసి నా అనాలిసిస్ ప్రకారం సీత అయితే సేవ్ అవుతుంది ఈ వారం. సో అది ఎలిమినేషన్ అప్డేట్. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా చూద్దాం. వైల్డ్ కార్డ్స్ October 5th వస్తుందని ఆల్రెడీ అందుకు ముందు మెసేజ్ చేశాను. అండ్ కొన్ని పేర్లు కూడా చెప్పాను, అవినాష్ కానీ, రోహిణి కానీ, హరితేజ కానీ. వీళ్ళ ముగ్గురుతో పాటు నైని పవని కూడా 100% బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతుంది October 5th. సో నైని పవని 100%, అవినాష్ 100%, అండ్ రోహిణి అండ్ హరితేజ 90%, 90%. ఈ నలుగురు అయితే వైల్డ్ కార్డ్స్ కింద October 5th హౌస్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ నలుగురితో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్, ఇద్దరు కూడా హౌస్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ రెండు పేర్లు నేను ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదండి, ఇంకా 100% కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఆ రెండు పేర్లు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో బై మండే ఈవినింగ్ కల్లా నేను కన్ఫర్మ్ చేసి చెప్తాను. అలాగే నేను అప్పుడు వీడియో చేయకపోయినా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే పెడతాను ఈ పేర్లు. సో ఈ 6 మంది, మొత్తం 6 ఇంకా ఎక్కువ మంది అవ్వచ్చు, బట్ అట్లీస్ట్ 6 మంది అయితే October 5th హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ కింద ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ ఎంట్రన్స్ కూడా కొంచెం స్పెషల్ గా ఉండిపోతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఛాలెంజ్ చేస్తారు, చీఫ్ పొజిషన్ ఛాలెంజ్ చేస్తారు. అలా కొంచెం డిఫరెంట్ గా అయితే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని నేను కొంచెం దగ్గరికి వచ్చేసరికి, అంటే October 5th కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్ ఆ టైంకి మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, కొంచెం రీచ్ పెరుగుతుంది. అలాగే ఈ వైల్డ్ కార్డ్స్, ఈ నలుగురు వైల్డ్ కార్డ్స్ లో మీకు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే ఎలిమినేషన్ కూడా ఆ ముగ్గురులో మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారో కింద కమెంట్ చేయండి. సాటర్డే మార్నింగ్ అంటే రేపు ఆఫ్టర్నూన్ షూట్ అయ్యేసరికి, అంటే ప్రోమో వచ్చే టైంకి ఎలిమినేషన్ అప్డేట్ 100% వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.